హాయ్ హలో తమ్నెల్ అయితే చూశారు కదా. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మోడల్ ప్రశ్న పత్రాల ఆధారంగా ఇంటర్మీడియట్ కొన్ని సబ్జెక్టుల యొక్క చాప్టర్ వైజ్ బ్లూ ప్రింట్ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట. ముఖ్యంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మ్యాథ్స్ 1A 1B 2A 2B అండ్ అలాగే జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఫిజిక్స్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ వెయిటేజీ అండ్ అలాగే బాటనీకి సంబంధించినటువంటి వెయిటేజ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐపీకి ఈజీగా చదవడం కోసం కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే లేటెస్ట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం అయితే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యూనివర్సిటీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్డేట్ చేయబడతాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ అయితే పెట్టండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగటం మర్చిపోకండి. నేను దానికైతే క్లారిఫికేషన్ ఇస్తాను. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అండ్ మీ ఫేస్బుక్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంతే, దట్స్ ఆల్. ముందుగా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే చూద్దాము. 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర విద్యామండలి మోడల్ పేపర్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ 2022 మార్చిలో, ఈ 2022 ఏప్రిల్ 20 నుంచి జరగబోయేటువంటి ఎగ్జామ్స్ దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రశ్నపత్రాలను రిలీజ్ చేశారు. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో డౌన్లోడ్ లింక్ అయితే ఇచ్చానమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అన్ని పేపర్స్ ఉంటాయి. కావాల్సిన పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఐకార్డ్స్లో కూడా ఇస్తాను అనమాట. అండ్ ఇక్కడ మనం ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాము. దాని పక్కనే ఏపీకి సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా ఉందన్నమాట. సో మనకి తెలంగాణ రాష్ట్రంలో చాలా సడలింపులు అయితే ఇచ్చారన్నమాట. క్వశ్చన్ పేపర్ మోడల్లో ఏపీతో కంపేర్ చేస్తే ఏపీ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా మనం 2 సంవత్సరాల క్రితం ఏదైతే పేపర్ రాసామో సేమ్ అలానే ఉందన్నమాట. ఎలాంటి రిలాక్సేషన్ లేదు. బట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్ విద్యామండలి క్వశ్చన్ పేపర్స్లో మాత్రం చాలా సడలింపులు అయితే ఇచ్చిందని చెప్పాలి. సో ఈ విషయంలో మనకి 2 మార్క్స్ 15 క్వశ్చన్లు వస్తాయి, 4 మార్క్స్ 14 ప్రశ్నలు వస్తాయి అండ్ 4 వస్తాయి అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 2 మార్కుల ప్రశ్నలు 15 ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి వస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఫిజికల్ వరల్డ్ నుంచి ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ చాప్టర్ అనేది వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ కూడా ఫర్ 2 మార్క్స్, 6 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట అక్కడ మీరు. అండ్ అలాగే మోషన్ అనే ప్లేన్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. అండ్ 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి అయితే 3 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ కూడా మీకు జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. మీరు మంచిగా ఫోకస్ చేస్తే మాత్రం ఈజీ గెయిన్ చేయొచ్చు. అండ్ అలాగే లాస్ట్కి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు మోస్ట్లీ 3 చాప్టర్లు అయితే టార్గెట్ చేస్తే సెకండ్ చాప్టర్ అండ్ 7th చాప్టర్ అండ్ 14th చాప్టర్ మీకు అప్ టు 9 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. 3 చాప్టర్స్ చదివితే చాలు 9 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా 4th చాప్టర్ 5th చాప్టర్ చదివితే ఇంకొక 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 9 + 4 13 క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. జస్ట్ ఓన్లీ 5 చాప్టర్స్ చదివితే చాలు, 2 మార్కులవి. 5 చాప్టర్స్ చదివితే 13 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మీరు రాయాల్సింది 10 అనమాట. సో ఈ విధంగా బ్రీఫ్గా మీరు జస్ట్ 3 చాప్టర్స్ చదివితే 9 క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా బైక్ బై అయితే తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాము. మార్క్స్ చూసినట్లయితే మోషన్ అనే స్ట్రైట్ లైన్ నుంచి మనకి 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట, 4 మార్కులవి. అండ్ అక్కడ మనకి 4th చాప్టర్ మోషన్ అనే ప్లేన్ చూసినట్లయితే ఇక్కడ 3-4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మోషన్ అనే ప్లేన్లో మనకి పారాబోలా క్వశ్చన్ ఉంటుంది. అండ్ అలాగే మాడ్యులస్ ఆఫ్ a+b అండ్ ఈజ్ ఈక్వల్ a-b ఉంటుంది. మ్యాక్సిమం హైట్ టు రేంజ్ ఉంటుంది. ఓకేనా? ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ 3 ప్రశ్నలు ఉండేవి, 5 ప్రశ్నలు ఉంటాయి. అందులో ఆ 5 చదివితే 3 ప్రశ్నలు అయితే ఎగ్జామ్లోకి వస్తాయి అనమాట. ఆ తర్వాత లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2-4 మార్కులు అయితే వస్తాయి. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ అలాగే మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ అండ్ అలాగే డెఫినేషన్స్ ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఇవి ఉంటాయన్నమాట. మీరు స్టేట్మెంట్స్ చదువుకున్నా సరే ఆ క్వశ్చన్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అలాగే ఈ 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ గ్రావిటేషన్ చాప్టర్లో 2 ప్రశ్నలు వస్తాయి అనమాట. గ్రావిటేషన్ చాప్టర్లో మనం చదివేది 3 ప్రశ్నలే ఉంటాయి. జియో స్టేషనరీ శాటిలైట్స్ ఉంటుంది,
ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. ఈ 3 ప్రశ్నలు చదివితే 2 ప్రశ్నలు వస్తాయి అనమాట ఎగ్జామ్లోకి. సో చాలా సింపుల్ అనమాట. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ కూడా దాని మీద ఒక వీడియో కూడా చేశాను అనమాట, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి. ఈ వీడియోలో నేను ఐకార్డ్స్లో పైన ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు కావాల్సిన వాళ్ళు చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకా మనకి 4 మార్క్స్ విషయానికి వస్తే థర్మోడైనమిక్స్లో 2 ప్రశ్నలు వస్తాయి అనమాట. అండ్ ఇంకా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది అనమాట. సో ఇది అనమాట ఇక్కడ మనకి టోటల్గా 14 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది అనమాట ఇక్కడ మనకి టోటల్గా 14 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మనం రాయాల్సింది 6 క్వశ్చన్సే. ఈ 6 క్వశ్చన్స్ కూడా ఎలా రాయొచ్చు అనేది చూడండి ఒకసారి. మీరు చూసినట్లయితే ఇక్కడ మోషన్ అనే ప్లేన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి 4th చాప్టరు. అండ్ అలాగే 9th చాప్టర్లో ఈజియెస్ట్ ఒక 3 ప్రశ్నలే ఉంటాయి, 3 చదివితే 2 వస్తాయి కాబట్టి ఈ 9th చాప్టర్ ఒకటి చూజ్ చేసుకోండి, 4th చాప్టర్ ఒకటి చూజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఈజీగా ఉండాలంటే లాస్ ఆఫ్ మోషన్ 5th చాప్టర్ చదవండి. ఇది జనరల్గా 5th చాప్టర్ అయితే జనరల్గా రాసేస్తారు ఆన్సర్లు మీరు, ఫ్రిక్షన్కి సంబంధించినవి. అప్పుడు ఎన్ని కవర్ అయితే మనకి 3 + 2 5 + 2 7 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో మనం రాయాల్సింది 6 క్వశ్చన్సే కాబట్టి సో ఈజీగా. అండ్ అలాగే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి 2. సో 9 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు మీరు. అంటే మీరు 4 మార్క్స్ కోసం ఓన్లీ 3rd చాప్టర్ చదవండి అండ్ అలాగే 4th చాప్టర్ చదవండి అండ్ 5th చాప్టర్ చదవండి, 9th చాప్టర్ చదవండి. 3, 4, 5, 9 ఈ చాప్టర్స్ చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా 9 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. అందులో మీరు 6 క్వశ్చన్స్ అయితే రాయాలన్నమాట. సో ఈజీగా బైక్ బై అయితే స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే 2 మార్కుల ప్రశ్నలకు వచ్చేస్తే మనకి 2nd చాప్టర్ ఒకటి, ఆ తర్వాత 7th చాప్టర్ ఒకటి, ఆ తర్వాత మనకి 14th చాప్టర్ ఒకటి. ఈ 3 చాప్టర్లు చదివితే 3 3 9 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. జస్ట్ 3 చాప్టర్స్ చదివితే చాలు 9 ప్రశ్నలు వస్తాయి. చాలా ఈజీగా సింపుల్గా మీరైతే అవుట్ ఆఫ్ 60/60 అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఎస్ఏ క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసు కాబట్టి మీకు మనకి 6th చాప్టర్ నుంచి ఎస్ఏలు వస్తాయి అనమాట. 2 ఎస్ఏలు వస్తున్నాయి. అండ్ అలాగే ఆసిలేషన్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది అనమాట. అండ్ మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి 118 మార్క్స్కి అయితే 118 మార్క్స్కి అయితే టోటల్ పేపర్ ఉంటుందన్నమాట. సో ఏపీకి సంబంధించింది పక్కనే కనిపిస్తుంది చూడండి. సో చూడండి ఇది ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చూద్దాం. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఈసారి మాత్రం మన వెయిటేజ్ ప్రకారం బ్లూ ప్రింట్ ప్రకారం చూస్తే మాత్రం మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాగో 3 చదివితే మనం 2 చేయొచ్చు అనమాట. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ చదవాలంటే కనీసం 5 చాప్టర్స్ చదివితే చాలన్నమాట. చాలా సింపుల్, వెరీ సింపుల్ వెయిటేజ్ అనమాట ఈసారి. ఒకసారి చూద్దాం. 4 మార్క్స్ విషయంలో మనకి 4th చాప్టరు 5th చాప్టర్ అంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అలాగే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, ఈ 2 చూస్తే మనకి ఇక్కడ 6 క్వశ్చన్స్ వస్తున్నాయి చూసారా, 3. సో మనం రాయాల్సింది కూడా 6 క్వశ్చన్సే. ఈ 2 చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ 2 చాప్టర్కి సంబంధించినటువంటి 1 షాట్ వీడియోస్ నేను చేశాను ఆల్రెడీ, అంటే పాత వీడియోలు అనమాట. అప్పుడు అందులో ఉన్నటువంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లెసన్ మొత్తం 1 షాట్ వీడియో. మీరు ఎవరన్నా చూడాలంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీకు తెలియకపోతే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ప్రసాద్ సార్ అని కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అలాగే ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటెన్స్ అన్ని ప్రసాద్ సార్ అని కొడితే మీకు సెర్చింగ్లోకి వస్తుంది అనమాట, ఒకసారి చూడొచ్చు. అండ్ ఇంకా 4 మార్క్స్కి వచ్చేస్తే ఆటమ్స్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. మనకు తెలుసు ఆటమ్ నుంచి లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ కావచ్చు, స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ సిరీసెస్ కావచ్చు, ఇంకా అండ్ బోర్స్ పోస్ట్లేట్స్ కావచ్చు. సో ఈ విధంగా ఆ చాప్టర్లో ఉన్నటువంటి 3-4 ప్రశ్నలు చదివితే 2 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. అండ్ ఇంకా మనకి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లో ఇక్కడ కూడా 2 షార్ట్ ఆన్సర్స్ అయితే వస్తాయి. అందులో మనకి ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ కావచ్చు, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కావచ్చు, క్రిటికల్ యాంగిల్ కావచ్చు. సో ఈ క్వశ్చన్స్లోంచి మనకి 2 ప్రశ్నలు వస్తాయి. ఈ విధంగా మనం 4 చాప్టర్స్ కవర్ చేస్తే చాలు, అందులో 10 క్వశ్చన్స్ వస్తాయి. 4 చాప్టర్స్లోంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. మనం రాయాల్సిన 6 కాబట్టి పెద్ద ఇబ్బంది. ఎవరైతే పర్ఫెక్ట్గా 4th చాప్టర్ 5th చాప్టర్ చదవగలను అనుకుంటారో అక్కడ మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది 4 మార్క్స్ విషయంలో, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఎస్ఏ క్వశ్చన్ ఎలాగో తెలుసు, ఫస్ట్ చాప్టర్లోంచి 2 వస్తాయి. ఈ 2 రావడం కోసం మీరు ఓపెన్ పైపు క్లోజ్డ్ పైపులోంచి 1 వస్తుంది, బీట్స్ స్టేషనరీ వేవ్స్లోంచి 1 వస్తుంది. సో ఓపెన్ పైపు క్లోజ్డ్ పైపు 2 నేర్చుకుంటే ఒక ఎస్ఏ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీరు డైరెక్ట్గా న్యూక్లియర్ చాప్టర్కి వచ్చేసి
న్యూక్లియర్ చాప్టర్లో ఒక క్వశ్చన్ చదివినట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ అది వచ్చేస్తుంది అనమాట. ఇంక అందులో మీరు ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన పని లేదనమాట. ఓకేనా, ఇలా 2 ఎస్ఏలు కవర్ అయిపోతాయి. ఇక వెరీ షార్ట్ ఆన్సర్స్ వద్దాం. 2 మార్కుల క్వశ్చన్లకు వచ్చేసరికి మనకి చూడండి, సెకండ్ చాప్టర్లో 2 మార్కుల ప్రశ్నలు 3 వస్తున్నాయి. అంటే చూడండి, రే ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అలాగే మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ ఇక్కడ 2 క్వశ్చన్లు చొప్పున 4 వస్తున్నాయి, 7 అయిపోయాయి. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డ్యూయల్ నేచర్లోంచి 4 వస్తున్నాయి. సో చూడండి, 11 క్వశ్చన్స్. మనం ఎన్ని చాప్టర్స్ కవర్ చేయాలి? 5 చాప్టర్స్ కవర్ చేస్తే చాలు. అర్థమైందా? సో ఈ విధంగా ఈసారి చాలా సింపుల్గా అయితే బ్లూ ప్రింట్ ఉందన్నమాట. కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా 2 ప్రశ్నలు అయితే 2 మార్కులు వస్తాయి అనమాట. కాబట్టి చాలా సింపుల్గా 13 క్వశ్చన్స్ అయితే కవర్ చేయొచ్చు. వెరీ సింపుల్. ఈ విధంగా మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 60 అవుట్ ఆఫ్ 60 అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి, నేనైతే క్లారిఫై ఇస్తూ ఉంటాను. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి అన్ని క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్లు అయితే నేను ఇస్తాను. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు కావాలంటే ఒకసారి మన ఛానల్లో వెతకండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి, మీకు అన్ని ఇంపార్టెంట్ వీడియోలు వస్తూ ఉంటాయి. సెకండరీ స్టూడెంట్స్ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు అయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తూ ఉండండి. ఓకే, మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసినట్లయితే, సో కెమిస్ట్రీలో మనకి 4 ఎస్ఏస్ అయితే వస్తాయన్నమాట. 4 ఎస్ఏస్ కూడా 4 చాప్టర్స్ నుంచి వస్తాయి అనమాట. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అయితే ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మీకు ఇంకొక ఎస్ఏ వస్తుంది. అండ్ ఆ తర్వాత కెమికల్ బాండింగ్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. ఆ తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. సో 4 ఎస్ఏల్లో మీకు ఏవైనా కంప్లీటెడ్గా 2 చాప్టర్లు క్లియర్ చేసినట్లయితే 2 ఎస్ఏలు అయితే రాయొచ్చు అనమాట. లేదనుకుంటే మినిమం 3 చాప్టర్స్ అయితే కెమికల్ బాండింగ్ ఒకటి చదవండి, అటామిక్ స్ట్రక్చర్ ఒకటి చదవండి, అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే అది చదవండి. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈక్వేషన్ పార్ట్ లేదా రియాక్షన్స్ నేను చేయలేను అనుకుంటే మాత్రం దాన్ని డిలీట్ చేసుకొని మీరు ఫస్ట్ 3 చాప్టర్లు అయితే చదివేసినట్లయితే 3 క్వశ్చన్లు వస్తాయి. అందులోంచి 2 రాయాలైతే ఉంటుంది మీరు. ఓకేనా. అండ్ ఆ తర్వాత 4 మార్కుల ప్రశ్నలు చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి 14 ప్రశ్నలు వస్తాయన్నమాట. 14లో మనం 6 మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో 4 మార్కుల ప్రశ్నల కోసం మీరు బాగా చదవాల్సినటువంటి చాప్టర్లు ఏంటంటే, ఇక్కడ మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 4 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ తర్వాత స్టాయికియోమెట్రీ నుంచి 2 4 మార్కులు వస్తున్నాయి. ఆ తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి యాసిడ్స్ అండ్ బేసిస్ 2 వస్తున్నాయి అనమాట. సో ఈ 3 చాప్టర్లు 4 మార్కులు చదివితే మీకు 6 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఆ తర్వాత మీరు ఇంకా ఫస్ట్ సెకండ్ అటామిక్ స్ట్రక్చరు, ఆ తర్వాత కెమికల్ బాండింగ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ చాప్టర్స్ చదివితే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. సో మినిమం మీరు 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అలాగైతే చేసినట్లయితే 14లో మీకు 14 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 6 క్వశ్చన్స్ ఈజీగా రాయగలరు అనమాట. అంటే ఫస్ట్ నేను ఇప్పుడు టిక్ చేసిన 3 చాప్టర్స్ అయితే చదవండి. ఈ 3 చాప్టర్స్ చదివితే 6 క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ అయితే అదనంగా చదవండి. 8 క్వశ్చన్స్ చదివితే 6 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత 2 మార్క్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మీకు హైయెస్ట్ వెయిటేజ్ వచ్చి కెమికల్ బాండింగ్లో ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మనం టోటల్గా 15 క్వశ్చన్స్ వస్తే 10 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో కెమికల్ బాండింగ్లో 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్. ఇక్కడ ఎంత అయినాయి? 7 క్వశ్చన్స్ అయినాయి అనమాట. ఇక్కడికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 చాప్టర్లు చదివితే 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మీకు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆ తర్వాత గ్రూప్ 14 ఎలిమెంట్స్ ఇవి చూస్తే ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్, 7 + 4 11 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని తక్కువ చాప్టర్స్ ఫోకస్ చేసి ఎక్కువ టైమ్స్ చదివినట్లయితే ఈజీగా మీరు బై స్కోర్ అయితే చేయొచ్చు అనమాట. ఈ పక్కనే ఏపీకి సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా కనిపిస్తుంది చూడండి. దాంట్లో వైజ్గా ఏ క్వశ్చన్లు ఏ చాప్టర్స్ వస్తాయన్నది దీన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ ఏపీకి వచ్చేసి టోటల్ పేపర్ 76 మార్క్స్కి ఉంటుంది. అండ్ తెలంగాణలో 118 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అయితే చూద్దాం. ఇక్కడ మనం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చూసినట్లయితే యాజ్ పర్ న్యూ ప్యాటర్న్ మనకి 4 ఎస్ఏస్ వస్తే 2 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ 4 ఎస్ఏలు కూడా మనం 4 యూనిట్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ది సొల్యూషన్స్ అయితే చదవాలి. సొల్యూషన్ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది. ఆ తర్వాత చూస్తే
16th గ్రూప్ ఎలిమెంట్స్ వస్తాయి, అక్కడ నుంచి ఒక ఎస్ఏ వస్తుంది, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే ఒక ఎస్ఏ. ఈ 4 చాప్టర్స్ చదివితే 4 ఎస్ఏలు వస్తాయి అనమాట. ఏవైనా మీకు 3 చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఆ 3 చాప్టర్స్లో ఉన్నటువంటి ఎస్ఏలు ప్రిపేర్ అయితే మీరు 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చదవండి. ఆ తర్వాత మిగతా నేర్చుకుంటే మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ 4 ప్రశ్నల్లోంచి 1 నుంచి 2 ప్రశ్నలు అయితే ఈజీగా కలుస్తాయి. ఓకేనా. అండ్ ఆ తర్వాత 4 మార్క్స్ వెయిటేజ్ చూసినట్లయితే మనకి 14 క్వశ్చన్స్ వస్తాయి. మనం రాయాల్సింది 6 క్వశ్చన్స్ అనమాట. ఆ 6 క్వశ్చన్స్ మనం ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎక్కడ ఎక్కువ వస్తున్నాయంటే, ఇప్పుడు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి 4 మార్క్స్వి. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు నేమ్డ్ రియాక్షన్స్ కానీ దానికి స్ట్రక్చర్స్ కానీ అవి చూస్తే అక్కడ 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 3+2 5 క్వశ్చన్స్. అండ్ ఆ తర్వాత మీకు సర్ఫేస్ కెమిస్ట్రీ ఇక్కడ నుంచి 2 ప్రశ్నలు వస్తాయి అనమాట. టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా 17th గ్రూప్ ఎలిమెంట్స్, నెక్స్ట్ 18th గ్రూప్ ఎలిమెంట్స్, ఆ తర్వాత 15th గ్రూప్ ఎలిమెంట్స్, ఆ తర్వాత బయోమాలిక్యూల్స్, వీటి నుంచి ఒక్కొక్క ప్రశ్న అయితే వస్తాయి అనమాట. ఇవన్నీ చూస్తే మీకు 11 క్వశ్చన్లు అయితే కవర్ అవుతాయి. సాలిడ్ స్టేట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 12 క్వశ్చన్లు కవర్ అవుతాయి అనమాట. మీరు రాయాల్సింది ఓన్లీ 6. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ల లిస్ట్ PDF అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత, మీరైతే ఫాలో అవుతుండండి. అండ్ అలాగే 2 మార్క్స్ చూసినట్లయితే మనకి సాలిడ్ స్టేట్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, సొల్యూషన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ తర్వాత మీరు ఇంకా సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 2 వస్తున్నాయి. అండ్ ఆ తర్వాత డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 3 వస్తున్నాయి అనమాట. ఇక్కడికి మీకు 11 అయిపోయినాయి. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2. సో ఇక్కడికి 13th క్వశ్చన్లు అయినాయి అనమాట. ఈ 13 క్వశ్చన్లు చదివితే మీరు 10 రాయొచ్చు అనమాట. సో 4 చాప్టర్స్ కవర్ చేయండి. మిగతాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్లోంచి మీరు ఈజీగా 10 out of 10 అయితే రాయొచ్చు అనమాట. ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. అండ్ అలాగే మనం మ్యాథ్స్ పేపర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మ్యాథ్స్ 1A చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్కి సంబంధించింది ఉంటుంది. మ్యాట్రిసెస్ నుంచి మనకి 41 మార్క్స్ వరకు అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ తర్వాత మీకు చూసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 26 మార్క్స్ వస్తాయి. అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 21. ఇక్కడ మనకి 7 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాట్రిసెస్లోంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఆ తర్వాత వెక్టర్ ప్రొడక్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం రాయాల్సింది 5 క్వశ్చన్సే కాబట్టి ఈ 2 చాప్టర్స్ మీద ఫోకస్ పెడితే మీరు ఈజీగా 5 out of 5 అయితే రాసేయచ్చు అనమాట. అండ్ తర్వాత మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. టోటల్గా 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు రాయాల్సింది 5 కాబట్టి ఈజీగా 5 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇంక మనం 4 మార్క్స్ చూసినట్లయితే ఇక్కడ మనం రాయాల్సింది కేవలం 5 క్వశ్చన్లే కాబట్టి మ్యాట్రిసెస్లోంచి 3 క్వశ్చన్స్, ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇక అన్నీ చూస్తే మనకి 13 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకి 11 ప్రశ్నలు వస్తాయి అనమాట. 11 ప్రశ్నలు మనం రాయాల్సింది కేవలం 5 కాబట్టి మీరు సింపుల్గా మ్యాట్రిసెస్ ప్రాక్టీస్ చేయండి, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఇంకా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రీవియస్ ఉంటే మాత్రం రిపీటెడ్ క్వశ్చన్స్ అవి ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ 7 మార్క్స్లోనూ ఇక్కడ 4 మార్క్స్లోనూ ఈజీగా కెట్టిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మ్యాట్రిసెస్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత 2 క్వశ్చన్స్ చొప్పున మిగతా ఫంక్షన్స్ నుంచి ఈజీగా మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తారు. అండ్ మ్యాట్రిసెస్ నుంచి చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్ చూడండి. ఇక్కడ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడికి 9 క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ 3 చాప్టర్స్ చదివితే 9 క్వశ్చన్స్ అయితే మీరు చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రీలోంచి ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 10 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ కీ ప్రకారం మీరు కొన్ని చాప్టర్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ అయితే గెయిన్ చేయడానికి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను, మీరైతే ఫాలో అవ్వండి. ఇప్పుడు 1B చూద్దాం. సో ఇక్కడ నేను డిస్ప్లేలో అయితే చూపిస్తాను. ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే వెయిటేజ్ అనేది నేను చూపిస్తాను చాప్టర్ వైజ్గా, దాన్ని బట్టి మీరైతే ఫాలో అయిపోండి. ఫస్ట్ ఇయర్ 1Bకి సంబంధించినటువంటి 70% సిలబస్ నుండి ఇచ్చినటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనమాట. మీరు చూసుకోండి, దీన్ని బట్టి అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మనం 2A చూద్దాం. ఇప్పుడు మనకి 2A చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్ 22 మార్క్స్ వస్తున్నాయి అనమాట. అండ్ అలాగే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 21 మార్క్స్ వస్తున్నాయి. ఆ తర్వాత 15 మార్క్స్తో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ 14 మార్క్స్తో ఉన్నమాట. ఈ విధంగా వెయిటేజ్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోండి, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ 7 మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, 4 మార్క్స్ ఇలా ఏ చాప్టర్స్ నుంచి వెయిటేజ్లో అడుగుతున్నాడు అని చెప్పి.
ఒకసారి చూసి దీన్ని బట్టి అయితే మీరు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్గా మా కొలీగ్స్ని అడిగి మీకైతే క్లారిఫై చేస్తాను. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడు మనం 2B చూద్దాం. సరే కదా, ఇక్కడ మనం 2B చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మోడల్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఉన్నటువంటి దానికి క్రాస్ చెకింగ్ చేసుకొని, అంటే నాకు దొరికినటువంటి సమాచారం ప్రకారం నేనైతే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మీ సబ్జెక్ట్ లెక్చరర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. దాన్ని బట్టి మీరైతే ఒకసారి ఫాలో అవ్వండి. ఫిజిక్స్ విషయంలో అయితే అలాంటి డోకా లేదు, ఎందుకంటే నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి అది నాకు తెలిసి ఉంటుంది. అండ్ మిగతా సబ్జెక్ట్ విషయాల్లో నేను ఇన్ డెప్త్గా నేను చూడలేను కాబట్టి నాకు దొరికినటువంటి PDF ఫైల్స్ని నేనైతే మీకు షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ వెయిటేజ్ ప్రకారం చూసుకొని మీరైతే ఫాలో అవ్వండి. మీకు డౌట్ ఉంటే మీ యొక్క లెక్చరర్స్ని ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. ఇక్కడ మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసినట్లయితే 2nd యూనిట్ నుంచి 3rd యూనిట్ నుంచి 6th యూనిట్ అండ్ 8th యూనిట్ ఈ 4 యూనిట్ నుంచి 4 ఎస్ఏలు వస్తాయన్నమాట. సో అవి చూసుకుంటే మీకు 2 ఎస్ఏలు అయితే రాయొచ్చు. అండ్ అలాగే 2 మార్క్స్ వచ్చేసి చూడండి, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఇందులోంచి మనకి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు 2 మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. అండ్ 2nd యూనిట్ నుంచి కూడా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ యానిమల్స్ ఇది మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. యానిమల్ కింగ్డమ్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడే 10 ఫస్ట్ 3 చాప్టర్స్ చదివితే 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, జువాలజీ 1లో ఫస్ట్ 3 చాప్టర్స్ ఫస్ట్ 3 యూనిట్స్ చదవండి. ఆ 3 యూనిట్ల నుంచి కలిపి 10 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. అండ్ అలాగే 4 మార్కులు చూసినట్లయితే సేమ్ 1 ఫస్ట్ యూనిట్ చూడండి, అండ్ ఆ తర్వాత 4th యూనిట్ చూడండి, ఆ తర్వాత 6th యూనిట్ చూడండి. 3 9 ప్రశ్నలు అయితే వస్తాయి. మనం రాయాల్సింది 6 ప్రశ్నలే కాబట్టి ఈ విధంగా షార్ట్ కట్ చేసి మీరు ఏ అయితే యూనిట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో ఆ యూనిట్స్ని ఎక్కువ సార్లు చదివినట్లయితే మీరు దానిలో ఉన్నటువంటి ఎక్కువ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొచ్చు. మనం రాయాల్సింది 6 కాబట్టి ఇక్కడ 9 క్వశ్చన్లు ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా రాసేయచ్చు అనమాట. మీరు ఫాలో అయినట్లయితే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అయితే ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది అనమాట చదివేది. 2 మార్క్స్ కోసం 3 చాప్టర్స్ చదవాలి, అండ్ 4 మార్క్స్ కోసం 3 చాప్టర్స్ చదవాలి, అండ్ ఎస్ఏస్ కోసం 3 చాప్టర్స్. ఇవి అందులోనే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా జువాలజీ 1 అవుతుంది. ఇప్పుడు జువాలజీ 2 చూద్దాం. మనం జువాలజీ 2 చూసినట్లయితే యూనిట్ 2 నుంచి ఒక ఎస్ఏ వస్తుంది, యూనిట్ 3 నుంచి ఒక ఎస్ఏ వస్తుంది, అండ్ అలాగే యూనిట్ 5 యూనిట్ 6 నుంచి ఒక్కొక్క టెస్ట్ చొప్పున 4 యూనిట్స్ నుంచి 4 ఎస్ఏలు అయితే వస్తాయి అనమాట. మీకు ఏవైనా ఈజియెస్ట్ అనిపించినవి 2 యూనిట్స్ అయితే చూసుకోండి. జెనెటిక్స్ కానీ హ్యూమన్ రిప్రొడక్షన్ కానీ వీటిలో చూసుకోండి. అండ్ అలాగే మీకు 4 మార్క్స్ వచ్చేసి మనం 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ 4 చాప్టర్స్ చదవండి. ఈ 4 యూనిట్స్ నుంచి మీకు ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. మీరు రాయాల్సింది 6 కాబట్టి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ 4 యూనిట్స్ అయితే చదువుకోండి. చాలా తక్కువ టైంలో అయితే మీరు అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే 2 మార్క్స్ విషయానికి వస్తే 2 మార్క్స్ విషయంలో కూడా ఫస్ట్ 4 యూనిట్స్ అయితే చదవండి. ఈ ఫస్ట్ 4 యూనిట్ నుంచి మీకు అప్ టు 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ తర్వాత 6th యూనిట్ ఒకటి చదవండి 3 అంటే 13 క్వశ్చన్స్ చదివినట్లయితే మీరు 10 ఈజీగా రాసేస్తారనమాట. ఇక్కడ మీకు 2 మార్క్స్ కోసం 5 యూనిట్స్ చదివితే 13 క్వశ్చన్స్ వస్తాయి. మీరు రాయాల్సింది 10 క్వశ్చన్లు మాత్రమే. ఆ తర్వాత మీరు 4 మార్క్స్ కోసం ఫస్ట్ 4 యూనిట్స్ చదివితే 9 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. రాయాల్సింది 6 మాత్రమే. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు మంచి మార్కులు అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్.